ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, ఈరోజు దేవుని వాగ్దానము బైబిల్ గ్రంథములో నుండి నిర్గమకాండము 23వ అధ్యాయము 7వ వచనము. అబద్ధమునకు దూరముగా నుండుము. ప్రియులరా, అపవాది అబద్ధికుడయున్నాడు. అబద్ధికుడైన అపవాది మాటలు నమ్మి అనేకులు మోసపోవచ్చున్నారు. అనేకులను అబద్ధికులుగా వాడు మార్చుచున్నాడు. గెహాజీ అబద్ధమాడి కుష్ఠరోగమును తెచ్చుకొని ఉన్నాడు. తన సంతతి వారు తరతరములు కుష్ఠరోగులుగా మారియున్నారు. అననీయ సప్పేరాలు అబద్ధమాడి మరణపాయమును కొని తెచ్చుకొని ఉన్నారు. ప్రియులరా, అబద్ధము పాపములో పడవేయును, అబద్ధము మోసములో పడవేయును, అబద్ధము శాపములో పడవేయును, అబద్ధము మరణములో పడవేయును, అబద్ధము అగ్ని గంధకములతో మండు గుండములో పడవేయును. అబద్ధము ప్రమాదకరమైనది గనుక అబద్ధమునకు దూరముగా ఉండుము అని ప్రేమగల దేవుడు మనకు సెలవిచ్చుచూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు సత్యమై ఉన్నారు. ఆయన వాక్యమే సత్యము, యేసే సత్యము. సత్యవంతుడైన యేసయ్యను హత్తుకొని వెంబడించుదుముగాక, అబద్ధమునకు దూరముగా ఉందుముగాక, సత్యమునే పలుకుదుముగాక, సత్యమునే అనుసరించుదుముగాక, సత్యమునే ప్రేమించుదుముగాక, సత్యవంతులుగా జీవించుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. సత్యవంతుడైన యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాము. ప్రతి విధమైన అబద్ధమునకు దూరముగా జీవించినట్లు సహాయము చేయము. తద్వారా పాప శాప మరణములను అగ్ని గుండమును తప్పించుకొని యుగయుగాలు జీవించే కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించుమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.